27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ సాధించినటువంటి అఖండ విజయం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా బీజేపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. నాయకులంతా కూడా పూర్తిగా విజయోత్సవ వేడుకల్లో ఉన్నారని చెప్పొచ్చు. సో ప్రెసెంట్ మనం విశాఖ బీజేపీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి సెలబ్రేషన్స్ లో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఈ మోదీ గారి హవాకి అలాగే మోదీ గారి డెవలప్మెంట్ మార్క్, పాలిటిక్స్ మార్క్ సిగ్నిఫికేషన్ కి ఈ రిజల్ట్ ఎట్లా మనం భావించవచ్చు? హస్తినాపురాన్ని హస్తగతం చేసుకోవటం అనేది ఏదైతుందో అన్ని దేశమంతా చక్రవర్తిగా ఉండి ఢిల్లీ పీఠానికి కాదు అనే ఒక మచ్చ ఏదైతుందో దాన్ని తొలగించే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో 7కి 7 అంటే 100% పార్లమెంట్ ఎన్నికలు గెలుస్తూ అసెంబ్లీలో గెలవపోవటం అనేది ఒక చిన్న మచ్చగా ఉంది. దాన్ని తొలగించే విధంగా ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని చెప్పి ఏదైతే ఆ అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన బూటకపు అసాధ్య అవినీతి పరిపాలనని దూరం చేసే విధంగా పెద్ద ఎత్తున ప్రజలు పట్టం కట్టడంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ని ఓడించడం, మనీష్ సిసోడియాని ఓడించడం, శ్రీమతి అతీషిని ఓడించడం ఏదైతే ఉందో నిజంగా ఇది గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే అసత్య ప్రచారం ద్వారా ఒక కోట నిర్మాణం చేసుకుందో ఆ కోట బద్దలైంది. ఇవాళ మొత్తం ఢిల్లీ ప్రాంతం అత్యంత కలుషితమైన అవినీతిమయమైన ప్రాంతంగా మారింది కనుక దాన్ని శుద్ధి చేసే గొప్ప కార్యక్రమం, దాన్ని ప్రక్షాళన చేసే గొప్ప ప్రణాళిక భారతీయ జనతా పార్టీ స్వీకరించింది. త్వరలో యమున యొక్క శుద్ధీకరణ అలాగే అక్కడ గాలిని కూడా శుద్ధీకరణ చేసే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని స్వీకరించి ప్రజల యొక్క తీర్పుని శిరసా వేస్తూ ఆ తీర్పుని ముందుకు తీసుకొచ్చి ఒక అభివృద్ధి నమూనా రాజకీయాలు ప్రజలకు చూపించే విధంగా ఢిల్లీలో ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క విజయం అందరికీ చాలా స్ఫూర్తి ప్రేరణగా నిలిచింది. తప్పనిసరిగా ఈ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క తిరుగులేని శక్తిగా చేసే ప్రయత్నం మీ అందరం చేస్తాం. ఈ ఇన్స్పిరేషన్ తో స్టేట్ లో కానీ లేకపోతే దేశవ్యాప్తంగా కూడా ఎలాంటి ప్రణాళికలతో ఇంకాస్త స్పీడప్ చేయడానికి ఎలాంటి ఉత్సాహం కలుగుతుంది? ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతున్నాయో పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి మీద అత్యంత దారుణంగా అనేక కథనాలు ప్రచారం చేస్తున్నాయి. ఇవాళ వాళ్ళు అనేక విదేశీ శక్తులు కలిసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గెలుపు పెద్ద ఎత్తున జవాబుగా ఉంటుంది. ఇవాళ దేశంలో సుమారు 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అన్ని చోట్ల కూడా ఒక అభివృద్ధి నమూనా రాజకీయాలు చూపిస్తున్నారు. తప్పనిసరిగా ఢిల్లీలో కూడా ఆ విధమైన ప్రభుత్వం చూపాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క విజయం అందరికీ స్ఫూర్తి కేంద్రంగా ఉంటుంది. అలాగే అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఇది మార్గాన్ని చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీ చేరడానికి ఢిల్లీ ఎన్నిక, మొన్న జరిగిన హర్యానా, నిన్న జరిగిన మహారాష్ట్ర, ఇవాళ జరిగిన ఢిల్లీ విజయాలు ఏవైతే ఉన్నాయో 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక హ్యాట్రిక్ విజయంగా మేము భావిస్తున్నాం. ఆ విధంగా ఈ యొక్క అసెంబ్లీ హ్యాట్రిక్ అన్ని చోట్ల పాకే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా మేము కష్టపడి పనిచేసి ఈ ప్రాంతంలో కూడా ఒక బలమైన శక్తిగా చేసే ప్రయత్నం చేస్తాం. సుహాసిని గారు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ సిస్టమ్ కొత్తగా ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తోంది, అన్ని రాష్ట్రాల ప్రజలను కూడా ఆకట్టుకునే విధంగా. సో ఎట్లా మీ కాన్ఫిడెన్స్ ఏమని చెప్తారు? ఒకటేనండి, తప్పుడు దుర్మార్గపు అసత్య ప్రచార రాజకీయాలకి స్వస్తి చెప్పారు ఈ రోజు ఢిల్లీ ప్రజలు. 27 సంవత్సరాలు చూశారు. అంటే మభ్య పెట్టచ్చు ప్రజల్ని, ఏది చెప్తే అది నమ్మేస్తారు అని అనుకుంటారు. కానీ ఈ రోజు ఎలక్షన్స్ రిజల్టే దానికి తార్కాణం. అంటే ఢిల్లీలో ఏదైతే ఆమ్ ఆద్మీ అన్న ఒక ముసుగులో ఒక అమీర్ గా తయారై శేష్ మహల్ కి పరిమితం అయిపోయిన ఇదే కేజ్రీవాల్ తిహార్ జైల్లో బెయిల్లో విడుదలయ్యి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆశించడానికి మళ్ళీ ప్రజల్లోకి వస్తే ప్రజలంతా ఆలోచన లేకుండా లేరు. సో ఈ రోజు దేశమంతా నలుమూలలా కూడా అటు స్కిల్ ఇండియా, డెవలప్మెంట్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, కనెక్టివిటీ, రోడ్వేస్, రైల్వేస్ అన్ని విధాలుగా, అందులో ప్రత్యేకంగా మహిళలకి, పేద బడుగు బలహీన వర్గాలకి, సీనియర్ సిటిజన్స్ కి అందరికీ చేయూతనిస్తూ అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ అన్ని కుల మత వర్గ విభేదం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ ఢిల్లీలో అటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా గ్రహించారు, సరే దేశమంతా ఈ విధంగా ఉండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, అందులో దేశానికి రాజధాని ఎలా ఉండాలి, ఇల్లాలని చూసి ఇల్లు చూడు అంటారు, అలాగే రాజధానిని చూసి దేశాన్ని చూడాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి? రాజధాని అన్నది ఒక నీరు కలుషితం, గాలి కలుషితం, అన్ని కూడా కలుషితం. ఇప్పుడు ఒక బృహత్ ప్రణాళికతో నౌ వి విల్ షో వాట్ ఢిల్లీ ఈస్ గోయింగ్ టు బి. మోదీ గారు అంటే మోదీ హై తో ముమ్కిన్ హై. సో ఢిల్లీ ప్రజలందరూ కూడా కమల్ ఖిలా దియా. సో ఇప్పుడు ఢిల్లీ పైన
ప్రత్యేక దృష్టి సారించి ఢిల్లీ ప్రజలకు ఉన్న ముందు ఆ నమామి గంగే లాగానే నమామి యమున అన్నది ఒక ముందు అక్కడ ప్రక్షాళన చేస్తూ ప్రజలకి అందుబాటులో అన్ని అవకాశాలు తీసుకుంటూ అక్కడ మనకి బాగా బడుగు ఉన్నారు, బాగా నిరుపేదలు ఉన్నారు, అటు ఒక డిఫరెన్సెస్ ఉన్నాయి స్టేటస్ లో. సో అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలన్నది మా ప్రణాళిక. చూస్తాం, ఒకటి భారతీయ జనతా పార్టీ మాట్లాడేదానికన్నా చేతల్లో ఎక్కువ చూపించే ప్రభుత్వం. ఢిల్లీ ప్రజలు తీసుకున్న ఈ డెసిషన్ ని, నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు తీసుకున్నటువంటి ఒక మార్క్ అని. డెఫినెట్లీ వాళ్ళకి ఇప్పుడు మార్పు కావాలి అని నిజంగా కోరుకున్నట్లే కాబట్టి వారు మార్పు చేసి చూపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే అనుకున్నారో, నిజంగా మనం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తున్నాం, ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే బాగుంటుంది అని అన్ని రాష్ట్రాల్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ పైన నమ్మకంతో ఓటేసిన ప్రజలకి వాళ్ళ ఆశలు వమ్ము పోలేదు. వాళ్ళు చూస్తున్నారు, అదే కావాలి అనుకుంటున్నారు. ఇప్పుడు అదే ఢిల్లీలో కూడా జరగబోతోంది. ఖచ్చితంగా ప్రజలు మార్పు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ మార్పు చేసి చూపిస్తాం. సో డబుల్ ఇంజన్ సర్కార్ పాలనతో రాష్ట్ర ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఎలాంటి లక్ష్యంతో అయితే మమ్మల్ని గెలిపించుకొని ముందుకు నడిపిస్తున్నారో దాన్ని ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ ని, ఏదైతే ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి కాస్త ఎఫెక్టివ్ గా ముందుకు వెళ్ళడంతో పాటు ఈ రోజు ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత ఈ ఫలితాలు ఇచ్చినందుకు ఢిల్లీ ప్రజలకు ఒక అనూహ్యమైన మార్పు కూడా అక్కడ చూడబోతున్నారు అనే కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తూనే దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు బీజేపీ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి అంటున్నారు లీడర్స్. సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై భారతీయ జనతా పార్టీ బీజేపీ జెండా రెపరెపలాడుతుంది. ఏదైతే అవినీతి రహిత ప్రభుత్వం చేస్తా అని చెప్పి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాడో, అవినీతి అనేది మారుపేరుగా మారి మొత్తం అంతా కూడా అవినీతిమయం చేశారు. అది ప్రజలు గుర్తించారు. అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో వికసిత భారత్ అనే లక్ష్యంగా పేదరికం లేని రాష్ట్రం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు సంకల్పంతో దేశం చాలా అభివృద్ధి చెందింది. అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా రెండు కళ్ళలాగా నరేంద్ర మోడీ గారు అన్ని పథకాలు పెట్టడం, దాని ద్వారా ప్రజలు చాలా సుఖశాంతులతో హ్యాపీగా ఉండడం, అలాగే మహిళలకు సాధికారత కల్పించడం, ఇలాగా పేదరికం చేయటం, అలాగే విలువలతో కూడిన విద్య, అలాగే నైపుణ్యం కలిగిన హాస్పిటల్స్, ఇలా డెవలప్మెంట్, అలాగే రోడ్లు, రైల్వేలు, అలాగే అన్ని రకాల మార్పులు, అలాగే ట్యాక్సేషన్ లో సంస్కరణలు తీసుకురావటం, ఇవన్నీ చూసి అస్థిన ప్రజలు ఎవరైతే ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకుని భారతదేశంలో బీజేపీ ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారికి ఢిల్లీని ఇవ్వటం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇదే రకంగా భారతదేశంలో ఏ రకంగా మార్పు వచ్చింది, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మేమందరం కష్టపడి ఆ బీజేపీ జెండా ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా పటిష్టం చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఏదైతే ఢిల్లీ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా తరపు నుంచి అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేశానికి చక్రవర్తి అయిన ఢిల్లీ రాజ్యం నాలో లేదు అనే ఒక ఏదైతే లోటు ఉందో ఆ లోటుని పూర్తి చేసే విధంగా ఇవాళ హస్తినాపురాన్ని భారతీయ జనతా పార్టీ హస్తగతం చేసుకోవటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. మొత్తం యావత్ దేశంలో ఉండే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఇది అత్యంత స్ఫూర్తిదాయకమైన విజయం. మా అందరికీ కూడా మరింతగా ఉత్సాహపరిచే ఒక విజయం. 27 సంవత్సరాలు తరువాత 3 సార్లు కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన తర్వాత ఈ యొక్క సీటుని తిరిగి కైవసం చేసుకోవటం ఏదైతే ఉందో మా అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఢిల్లీ రాష్ట్రంగా మారిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఆ రోజు భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని సాధించి మదన్ లాల్ ఖురానా గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. చివరిసారిగా సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ గెలవలేదని ఒక లోటు ఉంది. ఆ లోటుని భర్తీ చేసే విధంగా ఢిల్లీ ప్రజలు ఇవాళ కమలానికి పట్టం కట్టడం జరిగింది. 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ప్రాభవం కారణంగా ఒక్క పార్లమెంట్ సీటు కూడా ఓడిపోని మన ఢిల్లీలో ఇవాళ అసెంబ్లీ సీట్లు సుమారు 48 సీట్లు గెలవటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ అవినీతిని రూపుమాపుతానో చీపురుతో తుడిచేస్తానని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఒక పెద్ద అవినీతి తిమింగళంగా మారి అనేక రకాల అవినీతి స్కామ్స్ లో ఇరుక్కొని జైలు పాలై ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో మద్యం సంబంధించిన దాంట్లో కేవలం ఢిల్లీకే కాదు మన తెలంగాణ, కేరళ వరకు పాకింది. వీళ్ళందరూ కలిసి ఏదైతే ఇండి సర్కార్ కాంగ్రెస్ యొక్క సహాయంతో పెద్ద ఎత్తున అవినీతి చేయడం జరిగింది. దాన్ని బట్టబయలు చేసి ముందుగా మనీష్ సిసోడియాని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అనేక మంది ఇతరులు సంజయ్ సింగ్ లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని నుంచి బయటపడే అవకాశం లేకుండా అనేక రకాల అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేసి ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ని మట్టి కరిపించే విధంగా ఢిల్లీ ప్రజలు
గొప్ప తీర్పిచ్చారు. ఈ తీర్పుని మేము స్వాగతపరుస్తున్నాం. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవటం, మనీష్ సిసోడియా ఓడిపోవటం, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి అతీషి ఓడిపోవటం ఏదైతే ఉందో ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారని దానికి దర్పణం పడుతుంది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని విజయం ఢిల్లీలో సాధించింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో యమున ప్రక్షాళన, ఢిల్లీ యొక్క గాలి యొక్క ప్రక్షాళన, ఆ యొక్క భూమి యొక్క ప్రక్షాళన జరిగి పంచభూతాల్ని సంరక్షిస్తామని వాగ్దానం చేశారు. ఇవాళ ఆ యొక్క అద్భుత విజయం అందరికీ స్ఫూర్తిదాయకంగా మారి ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా చేయడానికి మా అందరికీ స్ఫూర్తినిస్తుంది. కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి, మనం టీవీ, వైజాగ్.